ఇప్పుడు అమెరికా దేశానికి అత్యంత ప్రమాదకరమైన ముప్పు ఏదని మీరు అనుకుంటున్నారు? మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం లేదు, రాదు. ఇరాన్‌తో యుద్ధం ముగిసిపోయినట్లే. మా వాడికి ఆహ్, వెన్నులో వణుకొచ్చేసింది. వెనక్కి తగ్గాడు. దానికి సంబంధించిన డ్యామేజ్ పూర్తిగా అయితే అవ్వాల్సిందేదో అయిపోయింది. ఇక అది మున్ముందు రిపేర్ అవుతుంది. అది నేను అనుకోవడం. అలాగే వాషింగ్టన్ డీసీ రూపురేఖలు మార్చేయాలన్న పిచ్చి ఏదో ఉంది. రంది యావ ట్రంప్‌కుంది చూసారా? బాల్ రూమ్ కట్టటం గాని, ఆర్చ్ కట్టటం గాని, రిఫ్లెక్టింగ్ పూల్‌లో పెంట గాని, ఈ రకం ఏది చూసుకున్నా గాని వాటి వల్ల దీర్ఘకాలికంగా నష్టం ఏమీ లేదు. పెద్ద ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందంటే, ట్రంప్ ఎన్నికల వ్యవస్థ మీద చేస్తున్న దాడి. అది మన కళ్ళెదురుగానే జరుగుతుంది. కానీ అందరూ దృష్టి అంతా రిఫ్లెక్టింగ్ పూల్ వైపు చూపించేసరికి ఇక్కడ ఎనకాల చేయాల్సిందంతా చేస్తున్నారు. కాలిఫోర్నియాలో ఎన్నికలు జరిగి 2 వారాలయింది. ప్రైమరీ ఎన్నికలు జరిగి. ఇంతవరకు వాళ్ళు సర్టిఫై చేయలేదు. అది ఆ రాష్ట్రంలో ఉన్న పెద్ద ప్రాబ్లమ్. అది మెయిల్ ఇన్ బ్యాలెట్‌లు ఎక్కువగా వస్తాయి. ఆ మెయిల్ ఇన్ బ్యాలెట్‌లు ఏంటంటే, ఆ ఎన్నికల రోజు మెయిల్ స్టాంపింగ్ క్లోజ్ అయ్యే వరకు మెయిల్ చేయొచ్చు. ఆ తర్వాత వాటిని ప్రాసెస్ చేసి సర్టిఫై చేయడానికి ఆహ్, ఆహ్, 7 వారాలు, 8 వారాల వరకు పట్టవచ్చని. ఇప్పుడు 2 వారాల పైన అయిపోయింది. సో, దానికి సంబంధించి ట్రంప్ ఇది చెప్పాడు. Look at what's gone on in Los Angeles and California. The vote still hasn't been counted. What's it, 2 weeks now? It still hasn't been counted. And I don't know Spencer Pratt, but I watched him and he was doing really nicely. All of a sudden he's out. And I said he was going to be out because he was doing well. And then a week later, they started saying, oh, he's starting to lose favor. He's starting to lose. I said, they just rigged the election. And they were going to do that with Steve Hilton. He's a good man. And I asked the U.S. attorney to go look at their votes. And as soon as I did that, they announced that Steve Hilton would. ఆ స్టీవ్ హిల్టన్ అనేవాడు కాలిఫోర్నియా గవర్నర్ కింద నిలబడ్డాడు. అతను ఆ మెయిల్ ఇన్ బ్యాలెట్ తోనే గెలిచాడు. అదంతేం ప్రాబ్లం లేదు. ఈ స్పెన్సర్ ప్రాట్ అనే అతను ముందు లీడ్ లో ఉన్నాడు. తర్వాత ఓడిపోవడంలో ఏదో తొండి జరిగిపోయింది. అంత మోసం జరిగిపోయింది. అంతా మెయిల్ ఇన్ బ్యాలెట్ వల్లే జరిగింది. అదే మెయిల్ ఇన్ బ్యాలెట్‌లో ఇతగాడి క్యాండిడేట్ స్టీవ్ హిల్టన్ గెలిస్తే అది బాగానే ఉంది. సరే, ఈ ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ అసలు ఎడతెరిపి లేని ప్రాపగండా. ట్రంప్ చేసే ఎడతెరిపి లేని ఈ మెయిల్ ఇన్ బ్యాలెట్ మీద దాడి ఏదైతే చేస్తున్నాడో పథకం ప్రకారం కొన్ని నెలల నుంచి చేస్తున్నాడు. ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కూడా ఇచ్చాడు. ఏమని? పోస్టల్ డిపార్ట్మెంట్, యునైటెడ్ స్టేట్స్ పోస్టల్ సర్వీస్ ట్రంప్ కోరిన విధంగా మెయిల్ ఇన్ బ్యాలెట్స్ ఎవరెవరికైతే చేరుతున్నాయో వాళ్ళకి సంబంధించిన వివరాలు ప్రభుత్వానికి, సెంట్రల్ గవర్నమెంట్‌కి, ఫెడరల్ గవర్నమెంట్‌కి అప్పజెప్పకపోతే ఆ మెయిల్ ఇన్ బ్యాలెట్లు డెలివరీ చెయ్యము అని చెప్పి ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చేశాడు. దానికి సంబంధించిన పోస్టల్ డిపార్ట్మెంట్ ఒక రూల్ మేకింగ్ చేస్తోంది. సో, ఇదన్నీ ఎవరికి వర్తిస్తాయి అంటే, ఏ రాష్ట్రాలకు వర్తిస్తాయి అంటే, ముఖ్యంగా స్టేట్ ఆఫ్ కాలిఫోర్నియా ఆటోమేటికల్లీ డిస్ట్రిబ్యూట్స్ బ్యాలెట్స్ స్టేట్ వైడ్ ట్రాకింగ్ అండ్ మెయిల్ ప్రాసెసింగ్. Colorado, blue state. Hawaii, blue state. Nevada, it goes both ways. Oregon, blue state. Utah, red state. Vermont, it's fairly independent, but you can say it's a purple state. Washington, blue state. Washington DC. వీళ్ళందరూ మెయిల్ ఇన్ ఓటింగ్ చాలా ప్రిడామినెంట్ గా వాడతారు. అలాగే పర్మనెంట్ మెయిల్ ఇన్ లిస్ట్ ఉన్న స్టేట్స్ అరిజోనా, మెయిన్, మేరీలాండ్, మిషిగన్, మినసోటా, మొంటానా, న్యూజెర్సీ, న్యూ మెక్సికో, వర్జీనియా. ఈ రకంగా మెయిల్ ఇన్ బ్యాలెట్ మీద ఎక్కువగా ఆధారపడి ఉన్న రాష్ట్రాల మీద ఈ ఒత్తిడి తీసుకొస్తున్నాడు. నిన్ననే యుఎస్ పోస్టల్ సర్వీస్ కన్ఫర్మ్ చేసింది. ఏమని? దే ఆర్ గోయింగ్ టు రిఫ్యూజ్ టు సెండ్ దీస్ మెయిల్ ఇన్ బ్యాలెట్స్ unless they comply with what Trump is asking for, federal government. U.S. Postal Service could soon refuse to deliver mail-in ballots for states that won't hand over voter lists. The proposed rule is tied to President Trump's executive order that cracks down on mail-in voting. 23 states led by Democrats, plus the District of Columbia, are suing to block that order. They argue it could disenfranchise voters in the upcoming midterms. White House leaders defend the plan, saying it's intended to ensure election security. ఈ ఎలక్షన్ సెక్యూరిటీ అనేది కేవలం ఒక రూల్స్ మాత్రమే, వంక. ఈ మెయిల్ ఇన్ బ్యాలెట్స్ మీద ఎక్కువగా ఆధారపడ్డది డెమోక్రాటిక్ స్టేట్స్. 23 డెమోక్రాటిక్ స్టేట్స్. వాళ్ళు ట్రంప్ చెప్పిందల్లా చేయకపోతే వాళ్ళకి మెయిల్ ఇన్ బ్యాలెట్లు చేయనీయము
అంటే అక్కడ ఎలక్షన్లకు అంతరాయం కలిగించేలా ప్రయత్నాలు చేయడానికి ఈ పథకం. మెయిల్ ఇన్ బ్యాలెట్స్ మీద ఆంక్షలు పెడుతూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వటమే కాదు, ట్రంప్ దానికి సంబంధించిన ఈ విపరీతమైన చర్యలు కూడా తీసుకుంటున్నాడు. అమెరికాలో హౌసింగ్ షార్టేజ్ ఉందని చెప్పి చాలా మందికి తెలుసు. ఇప్పుడు గత 10 సంవత్సరాలలో ఇల్లు కొనడం అంటే అది చాలా కష్టం అవుతుంది ఎవరికి. ఫస్ట్ టైం హోమ్ బయర్స్ కానీ ఎవరికైనా కానీ ఇల్లు కొనడానికి ఇల్లు తక్కువ ఉన్నాయి, కొనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, ధరలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అఫోర్డబుల్ హౌసింగ్ కట్టించాలన్న ఉద్దేశంతో రెండు పార్టీలు వాళ్ళు డెమోక్రాట్స్, రిపబ్లికన్స్ కలిసికట్టుగా హౌస్ లో 358-32 మెజారిటీతో ఒక బిల్ పాస్ చేశారు. దాన్ని సెనెట్ లో 85-5. ఈ రోజుల్లో ఇంత రకంగా లాప్ సైడెడ్ బిల్స్ ఏవి పాస్ కాలేదండి. ముఖ్యంగా ఏ బిల్లు పాస్ అయినా కానీ జస్ట్ బటాబటి మార్జిన్లతో రిపబ్లికన్ ఆధిక్యత ఎక్కువ ఉంది కాబట్టి అవి పాస్ అవుతూ వచ్చాయి. ఈ రకంగా పాస్ అయిన బిల్లులు ఈ హౌసింగ్ బిల్స్ ఏవి లేవు. ఆ బిల్ మీద సంతకం చేయడానికి ఒక సెరమనీ లాగా పెట్టి లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేసి ఇది ట్వీట్ చేశాడు. Today's housing news conference and signing is hereby cancelled until such time as we pass the desperately needed Save America Act. Again, Save America, good. Save America, ఇలాంటి పేర్లన్నీ బాగానే పెడతారు. సేవ్ అమెరికాలో ఏం లేదు. బేసికల్ గా రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల హక్కు ఎన్నికలు నిర్వహించడం, దాన్ని ఫెడరలైజ్ చేయాలి. అందరికీ ఓటర్ ఐడి అనేది పేరు మాత్రమే, కానీ ఓటర్ ఐడి పేరుతో మీరు మీ సిటిజన్షిప్ నిరూపించుకోవాలి ఓటింగ్ చేసే టైంలో. ఇది ఓటర్ ఐడి నెపంతో. అలాగే పెళ్ళైన తర్వాత పేరు మార్చుకున్న ఆడవాళ్ళకి మరిన్ని అవరోధాలు కలిగించడానికి పాస్పోర్ట్ ఇలాంటివన్నీ. ఇప్పుడు 60% మంది పైగా అమెరికాలో పాస్పోర్ట్లు లేవు. ఇలాంటి అవరోధాలు కలిగించేది ఆ సేవ్ యాక్ట్. దానికి సంబంధించిన ఆ సేవ్ యాక్ట్ పాస్ చేయడానికి సరైన ఓట్లు లేవు. మరింతగా ఒత్తిడి పెడుతున్నాడు కొన్ని నెలల నుంచి సెనెట్ మీద. ఫిలిబస్టర్ ని రద్దు చేసేయండి, ఆ యాక్ట్ పాస్ చేసేయండి అని చెప్పి. ఆ సేవ్ యాక్ట్ పాస్ చేసే వరకు ఈ హౌసింగ్ బిల్లు మీద సంతకం పెట్టడంట. అంటే వాళ్ళ పార్టీ వాళ్ళనే బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు ట్రంప్. ఆ సేవ్ యాక్ట్ వల్ల ఫెడరల్ గవర్నమెంట్ కి ఓటింగ్ సిస్టమ్ మీద అధికారం వచ్చేలాగా ఆ సేవ్ యాక్ట్ అది. సో హియర్ ఇస్ ద ప్రాబ్లం హియర్. Passing Save America Act he considers as national emergency. ఆ రెండు పదాలు గుర్తుపెట్టుకోండి, నేషనల్ ఎమర్జెన్సీ. అంటే ట్రంప్ గారి ఉద్దేశం ప్రస్తుతం అమెరికాలో నడుస్తున్న ఎలక్షన్లు సరిగ్గా నడవటం లేదు, ఆ యాక్ట్ పాస్ చేయకపోతే అది నేషనల్ ఎమర్జెన్సీ. సో ఈ ముఠా ప్రసంగా అంటే మొదనష్టపు వెధవలు ఉన్నారు చూసారా, ట్రంప్ ఏది చేసినా గొప్పగా చేస్తాడు అనుకునే ఎదవలందరూ చెప్పేది ఏంటి, ఓటర్ ఐడి చూపిస్తే తప్పని. ఓటర్ ఐడి కాదు ప్రాబ్లం ఇక్కడ. పాస్పోర్ట్లు తీసుకోవాలి, బర్త్ సర్టిఫికేట్లు తీసుకోవాలి. ఇది ఇప్పుడు ఎవరికి లేవని కాదు, ఓటర్ రిజిస్ట్రేషన్ సిటిజన్స్ కాని వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడానికి ఈవెన్ ఇన్ కాలిఫోర్నియా సాధ్యం కాదని ఒక వీడియోలో చెప్పాను. అంతేకాదు మెయిల్ ఇన్ బ్యాలెట్ లో కానీ వెళ్ళి వ్యక్తిగతంగా ఓట్ చేసిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ సిటిజన్ కాని వాళ్ళు ఓట్ చేసిన వాళ్ళు 30 ఏళ్లలో ఎన్నో 11-12 కేసులు ఉన్నాయి. ఐఎమ్ నాట్ కిడింగ్. కానీ ఆ నేషనల్ ఎమర్జెన్సీ పేరుతో హీఈస్ గోయింగ్ టు క్రియేట్ మేహం, క్యాఓస్. ఇప్పుడు యుఎస్ పోస్టల్ సర్వీస్ వాళ్ళు దే హ్యావ్ సంథింగ్ ఇన్ ప్రాసెస్, రూల్ మేకింగ్ అంటారు. రూల్ మేకింగ్ అంటే ఇది కొత్త రూల్ రాబోతుంది, ఈ రూల్ ప్రకారం పలానా చేయాలి, పలానా చేయకపోతే ఇది పర్యవసానాలు అని. అది మెయిల్ ఇన్ బ్యాలెట్ కి సంబంధించిన రూల్ మేకింగ్ ఒకటి పెట్టారు. దానికి సంబంధించిన సెనెట్ లో జరిగిన హీరింగ్ లో పోస్ట్ మాస్టర్ జనరల్. So yes or no, if a state refuses to turn their absentee voter list over to the federal government, will the Postal Service still mail their ballots under this proposal rule? Under our proposed regulation, no. We would tell the state that we need the manifest in order to, look, what we're asking So, I mean, for. that's the answer. You'd tell no. So the proposed rule basically coerces states to conform to these new requirements and hand over their absentee voter rolls or face the consequences of not being able to vote by mail. Some states, that's all they do. Oregon is completely vote by mail.
If they say, no, we control the list, the states And control the Oregon has list, we're not followed- going to give it. Oregon has followed Kit 600 since the day they started voting by mail. This is a different issue. This will be a lot different issue. You're telling these states either give the federal government this information, trust the federal government, trust the Trump administration. We'll take good care of these. And if you don't do it, you can't mail absentee ballots. You're going to make a decision that people cannot vote by mail. That's unacceptable. ఇందులో ఎంత ప్రమాదం ఉందో మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదండి. దిస్ ఈస్ రియల్లీ 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 డేంజరస్. సో లక్కీగా 23 రాష్ట్రాలు డెమోక్రాటిక్ స్టేట్స్ సూ చేసాయి. ఈ అంశం మీద యునైటెడ్ స్టేట్స్ పోస్టల్ సర్వీస్ ని, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ని సూ చేశారు. సో ఆ ఫెడరల్ జడ్జి ఇచ్చిన తీర్పు, judge halted a mandate to create list of verified US citizens eligible to vote in each state. USPS decision to only mail absentee ballots from certain individuals. This is a win. This is another Trump's loss. The ruling marks a major win for voters before the midterms. So the decision, it applies to the 23 Democratic states who sued the federal government. ఆ జడ్జి పేరు ఇందిరా తల్వాని అండి, ఇండియన్ డిసెంట్ జడ్జి, మాసచ్యూసెట్స్ డిస్ట్రిక్ట్ జడ్జి అనమాట. ద కాన్స్టిట్యూషన్ డస్ నాట్ గ్రాంట్ ద ప్రెసిడెంట్ ఎనీ స్పెసిఫిక్ పవర్స్ ఓవర్ ద ఎలక్షన్స్. ఇట్స్ a 37-page document. The Constitution reserves the power to determine voter eligibility to the states alone. Neither the executive branch nor Congress may interfere with this power. Colorado Secretary of State Jena Griswold Ande, Trump will not be able to use the Postal Service to control which voters receive mail ballot and cannot use the DOJ to intimidate election officials into following his unlawful order. The Constitution is clear. States run the elections, not Trump. ఇప్పుడే చెప్పాను కదా, పోస్ట్ మాస్టర్ జనరల్ డేవిడ్ స్టైనర్ చెప్పాడు, ఇప్పుడు ఫెడరల్ లాతో కంప్లై చేయకపోతే మేము మెయిల్ డెలివరీ చేయము, ఇది మెయిల్ బ్యాలెట్లు డెలివరీ చేయమని చెప్పాడు కదా, స్పష్టంగా చెప్పాడు. Postmaster General David Steyer publicly confirmed that the Postal Service would not deliver mail ballots in states that refused to hand over their voter information, an alarming break from the agency's decades-long history as neutral, non-partisan carrier of the US election mail. Judge Talwani judgment lo idi spashtanga undi. USPS lacks statutory authorization to promulgate any binding regulations on mail-in voting. ఆవిడ ఇంకా స్పష్టంగా చెప్పింది, the creation of the confirmed citizens list is ultra vires, that is beyond the executive powers, because the president lacks any authority to compile voter lists for each state. There it is, judges orders. ఏం చేస్తాడు ట్రంప్ చూద్దాం. వీడియో ముగించే ముందు రెండు మాట్లాడు. ఫుల్ మీ వన్స్, షేమ్ ఆన్ యూ, ఫుల్ మీ ట్వైస్, షేమ్ ఆన్ మీ అంటారు. 2020 ఎన్నికల సమయంలో, ఎన్నికలు ఓడిపోయిన తర్వాత ట్రంప్ ఈ రకంగానే వాగుతూ ఉన్నాడు. రిగ్డ్ ఎలక్షన్స్, మెయిల్ ఇన్ బ్యాలెట్స్, తొండి, దిస్ దాట్ అంటూ నానా రభసలు చేశాడు. ఇదేముందలే, కూరలు తీసిన పాము కరిచిన ఏం విషయం లేదు, అరుచుకుంటే అరుచుకొని, మురిగే కుక్కలాగా అరుచుకుంటే అరుచుకొని అని. ఐ డిడ్ నాట్ సీ ద డేంజర్ ఆఫ్ వాట్ హీ వాజ్ డూయింగ్. మొట్టమొదటిసారిగా నాకు కొంచెం అనుమానం వచ్చింది ఎప్పుడంటే, వెన్ బిల్ బార్ రిజైన్, క్రిస్మస్ కు ముందు రిజైన్ చేసినప్పుడు, అప్పుడు అటార్నీ జనరల్ రిజైన్ చేసినప్పుడు, మ్యాన్ దెర్ ఇస్ సంథింగ్ హ్యాపెనింగ్ హియర్. బై January 6 సంథింగ్ రియల్లీ హ్యాపెన్. హిస్ టెర్రరిస్ట్ గ్యాంగ్ అటాక్ US క్యాపిటల్, అందరికి గుర్తున్నది కదా. ఐ వాజ్ ఫూల్డ్. దిస్ టైం తను మళ్ళీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇదే పని మీద ఉన్నాడు. ఇప్పుడు ఎస్కలేట్ చేస్తున్నాడు. ఈ నవంబర్ ఎన్నికలలో అసలు టర్న్అవుట్ ఎంత సివియర్గా ఉంటుంది అనేది దాని మీద నేను కొంచెం ఆశ పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు అమెరికాని ఎదుర్కొంటున్న అత్యంత క్లిష్టమైన సమస్య ఏది అంటే, ట్రంప్ ఇంటర్ఫియరింగ్ ఇన్ ఎలక్షన్స్ ఇన్ నవంబర్. అందుకు ఒక మార్గం మెయిల్ ఇన్ బ్యాలెట్లు డెలివరీ చేయకుండా చూడటం. ఇప్పుడు ఈ కోర్టు ఆర్డర్ను ధిక్కరిస్తాడో, మళ్ళీ అంచెలంచెలుగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాడో తెలియదు. బట్ ఇది కూరలు పీకిన పామో కాదో నాకు తెలియదు, కానీ విషయం చెమ్ముతూనే ఉంది. స్టే విజిలెంట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.